అందరికీ ప్రైజ్ లా కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నారు. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవాది సంభూతుడా, అద్వితీయ సత్యదేవుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్పుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నీవు చూపిన నీ కృపా మహదైశ్వర్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా యేసయ్యా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున ఎందరైతే వాక్యం వినుటకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఇది నాన్న వారితో సూటిగాను తేటగాను మాట్లాడమని అడుగుచున్నాను. నేను మాట్లాడితే వ్యర్థము నాయన, నువ్వు వారితో మాట్లాడితే ఆ వాక్యము వారి హృదయాంతరంగాల్లో ఫలించేటువంటిదై ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, ఈరోజు నీ ఫలం ఎక్కడ ఉంది రండి. దేవుని వాక్యముల ద్వారా మనము లేఖనములను చూద్దాము. యోహాను 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. హల్లెలూయా. చూడండి ఈ రోజు లేఖనములో మనకు తెలియచేయచ్చు ఉన్నది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నిన్ను ఒక్కటే ప్రశ్న అడుగుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు, నీలో ఫలించే జీవితము ఉన్నదా? ఈరోజు నీ ఫలం ఎక్కడ ఉన్నది అని ఆయన నిన్ను అడుగుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. నువ్వే సమాధానం చెప్తావు? నువ్వు చెప్పవచ్చు, నేను ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి వచ్చి ఉన్నాను, నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేయించున్నాను, నేను ఎన్నో సంవత్సరములుగా బైబిల్ వాక్యములను మానకుండా చదువుచూ ఉన్నాను అని నువ్వు చెప్పవచ్చు. కానీ ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నది నీవు ఎంత చేయించున్నావో కాదు, ఆయన చూస్తూ ఉన్నది. ఆయన ఈ దినాన నిన్ను చూచూ ఉన్నది, నీవు ఎంతగా ఆయనలో ఫలించావో ఆయన చూచున్నటువంటి వాడై ఉన్నాడు. అలాగే రండి, దినాన మనము మరికొన్ని లేఖనముల ద్వారా వాక్యములను మనము చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లె వేరులైనను, అంజరుప పండ్లైనను కోయిదురా. చూడండి, ఈ దినాన వాక్యము తెలియచేయుచున్నది. ఆయన ఈ దినాన నేను యొద్ద నుండి కోరుకొనుచు ఉన్నది, దేవుడు నీ జీవితంలో ఫలించే హృదయము ఉండాలని తెలియచేయచ్చు ఉన్నది. వాక్యము మనకు తెలియచేయచ్చు ఉన్నది ఏమని అంటే, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు అని తెలియచేయచ్చు. చూడండి, అవును, ఈ దినాన మనిషి యొక్క ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి, ఆ వ్యక్తి యొక్క నడవడిక ఎలాంటిది అన్న విషయంలో మనము ఈ దినాన మానవుడు సులభతరంగా గమనించగలుగుతూ ఉన్నాడు. అలాంటిది ఈ దినాన నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను చూచి ఉన్నప్పుడు, నిన్ను అడుగుచూ ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ఎలాంటి సమాధానము చెప్పగలుగుతావు? ఈ దినాన ఆయన నిన్ను అడుగుచున్నాడు, నీ ఫలము ఎక్కడ ఉన్నదని. నువ్వే సమాధానం చెప్తావు? ఆయన నిన్ను ఫలించాలని కోరుకొనుచూ ఉన్నాడు. నువ్వు ఎలాగా ఆయన చిత్తానికి లోబడి జీవిస్తావు? ఫలించే జీవితము నీలో ఉన్నదా? ఒకసారి ఆలోచించు. అలాగే రండి, మరొక వాక్యము ద్వారా మనం లేఖనము తెలుసుకున్నాము. గలతీయులకు 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకున్నాం. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన నీలో కోరుకొనుచున్నటువంటి
ఫలభరితమైన జీవితము ఏదైనా ఉన్నదా అని అంటే ఇదిగో ఈ వాక్యమేనండి. ఇవి ఈ దినాన నీలో ఫలించేటువంటివిగా ఉండాలి. ఇవి ఈ రోజు నీలో ఆ యొక్క ఫలమును చూపించేటువంటివిగా ఉండాలి. వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. ఈ 9 ఫలములు మనము ఈ దినాన మానవుడు కలిగి జీవించినప్పుడు ఆయన సంతోషించున్నటువంటి వాడై ఉన్నాడు, ఆనందించు వాడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ ఫలము నీకు ఎక్కడ నుండి వస్తుంది అంటే నువ్వు ఈ ఫలము కోసము క్రీస్తులో నిలిచి ఉండేటువంటి వ్యక్తివై ఉండాలి. రండి వాక్యమును చూద్దాము. యోహాను 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, దినాన ప్రభువునకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. నేను ఎవరి యందు నిలిచి ఉంటానో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించేటువంటి వ్యక్తి అయి ఉంటారు. దినాన ఒక చెట్టు నుండి కొమ్మను దూరం చేస్తే ఆ కొమ్మ ఫలిస్తుందా? ఫలించదండి. అలాగే ఈ దినాన దేవుని యొద్ద నుండి నీవు దూరం అయిపోతే నీలో ఫలభరితమైన జీవితము కానరాదు. ఆ కొమ్మ ఎలాగైతే వాడిపోతుందో అలాగే ఈ దినాన దేవుని యొద్ద నుండి దూరం అయిపోయిన నీ జీవితము కూడా వాడిపోయేటువంటిదై ఉన్నది. అందుకనే ఆయన లేఖనముల ద్వారా తెలియచేయుచున్నాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు నిలిచియుండు ప్రతి వాడును ఫలిస్తాడని తెలియజేయుచున్నాడు. దినాన అలాంటి ఫలమును మనము పొందుకోవాలి అంటే ఆయన యందు నిలిచి ఉండేటువంటి వారమై ఉండాలి, ఆయనలో ఎదిగేటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ దినాన ఫలం లేనటువంటి జీవితాన్ని, ఫలించలేనటువంటి జీవితాన్ని దేవుడు హెచ్చరించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అండి లేఖనములను చూద్దాము. లూకా 13వ అధ్యాయము 6-9 వరకు చూద్దాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఏరు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని నరికివేయమని అతనితో చెప్పను. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. ఎన్నో సంవత్సరముల నుండి సంఘానికి పోవచ్చు ఉన్నారు. ఎన్నో సంవత్సరముల నుండి సంఘ సహవాసము కలిగి జీవించు ఉన్నావు. అయినా ఈ దినాన మీలో ఫలించేటువంటి అనుభవం లేకపోతే ఆ యజమాని ఒకటే మాట తెలియజేయుచున్నాడు, దీనిని నరికివేయమని. అయితే ఆ తోటమాలి ఒక అవకాశమును కోరుచు ఉన్నాడు. ఈ దినాన తోటమాలి ఎవరో కాదండి, నీ కొరకు నా కొరకు మధ్యవర్తిగా వచ్చి తండ్రికి ప్రతి నిత్యము నిన్ను గూర్చి విజ్ఞాపనము చేయుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యజమాని ఎవరంటే తండ్రి అయినా యెహోవా దేవుడు. తోటమాలి ఒకటే సెలవిచ్చుచున్నాడు, అయ్యా, ఈ ఒక్క సంవత్సరము దానిని చుట్టూ ఆదితోవి ఎరువు వేసి బాగా నీళ్లు కట్టి చూద్దాము, ఫలించిందా ఉండనిద్దాము, ఫలించనిచ్చో నేనే కొట్టివేస్తానని తెలియచేయచ్చు. వినాన
ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి పోవచ్చు ఉన్నావు, ప్రార్థించే జీవితం నీలో లేదు. ఎన్నో సంవత్సరములుగా నుంచి వాక్యం వినుచూ ఉన్నావు, అర్థం చేసుకునే జీవితం నీలో లేదేమో. ఎన్నో సంవత్సరములుగా నీవు క్రైస్తవుడివి అని చెప్పుకొని బ్రతుకుచూ ఉన్నావు, కానీ నీ ద్వారా నశించిపోవచ్చున్న వారికి ఉపయోగము కూడా లేదేమో. ఒకసారి ఆలోచించు. దేవుడి దినాన నీతోనే ఈ మాటలు చెప్పుచూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.